కార్యకర్త నుంచి మొదలుపెట్టి చిన్నగా పెద్ద స్థాయికి ఎదిగినోళ్ళ మాటలు ఎట్లుండాలి? పదవి పెరుగుతున్న కొద్దీ పద్ధతిగా నేర్చుకోవాలి. మాట్లాడే మాటకు మస్తు విలువ ఉంటుందని తెలుసుకోవాలి. ఆచి తూచి మాట్లాడాలి. అప్పుడే ఆ లీడర్కు గౌరవం. అవునా కాదా? కానీ ఈ లీడర్ మాటలు చూడుండ్రి ఎట్లున్నాయో. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే, బీదర్లో ముద్రించిన దొంగ నోట్లవి కుల్ల. ఇన్నరా ఓట్లప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పంచిన పైసలు దొంగ నోట్లట. బీదర్ల ముద్రేసి ఇక్కడ పంచిండ్రట. అగో ఎవరో అని ముచ్చట బండి సంజయ్ అయినా ఎట్ట తెలిసిందనే కదా మీరు అనుకునేది. ఆ ముచ్చట కూడా చెప్తున్నాడు ఈయనుండ్రి. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసాడు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది. మరి ఏం చేస్తారు సార్ అంటే, టీఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తారట. దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్ లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయాను. పోయేసరికి రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు అటు పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా. ఇన్నరా ఢిల్లీలో ఓ పోలీస్ ఆఫీసర్ కలిసి చెప్పిన ముచ్చటాట ఇది. ఆ ఆఫీసర్ బీదర్ లో ఉన్న దొంగ నోట్ల ముద్రేసే ప్రింటింగ్ ప్రెస్ ను సీజ్ చేస్తానికి పోయిండట. అప్పుడు ఎవరో పెద్ద లీడర్ ఫోన్ చేసి, నీ డ్యూటీ అక్కడ కాదు వచ్చేయనంటే వచ్చిండట. ఆ ముచ్చట ఈ నడవనే తెలిసిందట. ఎంత ముద్దుగా చెప్తున్నాడో చూడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. మరి ఆ తర్వాత సెంటర్ లో గెలిచింది మీరే కదా, ఆ అవినీతిని ఎందుకు బయట పెట్టి అరెస్టులు చేయలేదు అని అడిగితే ఆధారాలు ఎక్కడున్నాయి? ఆ ముచ్చట తెలిసింది కూడా నిన్న మొన్ననే అని చెప్పి తప్పించుకునే తనకి మస్తు తెలివిగా మాట్లాడాడు మంత్రి సారు అని అంటున్నారు కొంతమంది. సరే అదే నిజం అనుకుందాం. ఆ దొంగ నోట్లు ముద్రేసి జనంకు పంచితే ఎట్లా చెల్లినాయి కావచ్చు. మీ సెంటర్ సర్కార్ తెచ్చిన పెద్ద నోట్ల రద్దుతోనైనా ఆ దొంగ నోట్ల కథ బయటపడాలి కదా. ఈ దొంగ నోట్లు ఏమైనట్టు? ఆ దొంగ నోట్ల ముచ్చట తెలిసిన ఎస్పీ ఎవరు? సిద్దిపేటలో పనిచేసే ఎస్పీకి బీదర్ కు పోయి ప్రింటింగ్ ప్రెస్ ను సీజ్ చేసే అధికారం ఉంటదా? బీఆర్ఎస్ పార్టీ అంత పెద్ద తప్పు చేస్తే అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఊకుంటది? మీరు చెప్పిన ముచ్చట ఒక్కదానికి ఇంకోటి పొంతన లేదు కదా. మా చచ్చిపోయిన బయట పలిగిపోయిన బుడ్డాడు పాలిచ్చింది అన్నట్టే ఉన్నది కదా ఈ ముచ్చట. సరే అదే నిజం అయితే మీరే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కదా, ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు కదా, కత్తి మీదే నెత్తి మీదే అన్నట్టు ఉన్నది కదా, పాత సాక్ష్యాలు తోడి మొత్తం బయటికి తీయచ్చు కదా అని అంటున్నారు తెలంగాణ పబ్లిక్. ఇటు నుంచి కేటీఆర్ కేంద్ర మంత్రి తిరిగా బండి సంజయ్ మాట్లాడతలేడు అని, దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ నిరూపించకపోతే పరువు నష్టం దావా వేస్తా అని పట్టుబట్టిండు. మరి ముందు ఏమైతుందో చూడాలి. ఈ రోజు ఆశా వర్కర్ల పరిస్థితి మరీ ఘోరం ఉన్నది. పొద్దంతా పనిచేసి ఇంటికి పోతే ఇల్లు చక్కబెట్టేటోళ్ళు లేరు. పిల్లలు ఏమైతున్నారో, అత్తమామ ఏమైతున్నారో, ఇల్లు వాకిలి గొడ్డు గోదా చూసే నాదుడే ఉండరు. ఇంత కష్టపడితే వచ్చే జీతం ఏమన్నా ఎక్కువ ఉన్నదా అంటే అది లేదు. ఆ ఇచ్చేది కూడా ఆశా వర్కర్లకు వాళ్ళు పనిచేసిన దాన్ని బట్టి, గ్రామాల్లో ఉండే కేసులను బట్టి, అంతే తప్ప ఫిక్స్డ్ జీతాలు లేవు వాళ్ళకు. అందుకే వాళ్ళకు 20,000 నుండి 25,000 జీతం ఇవ్వాలి, లేకుంటే ఆశా వర్కర్లు బతుకుడు కష్టం. ఏంది పిల్ల ప్రతిపక్ష పార్టీలు మాట్లాడినట్టు చెప్తుంది అనే కదా మీరు అనుకునేది. కానీ ఈ ముచ్చట నేను కాదన్నది, ఆ కాలంలో ప్రతిపక్షంలో ఉన్న సీతక్క. కానీ ఇప్పుడు చూడండి, గడ్డకెక్కేదాకా గద్వ పట్టుకోవాలి, ఎక్కినాక ఎత్తి పడేయాలి అన్నట్టే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ పద్ధతి అంటున్నారు ఆశా వర్కర్లు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 25,000 ఇయ్యాలని డిమాండ్ చేసిన వాళ్ళు ఇప్పుడు మాత్రం ఇగో గిట్ల చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అన్న మాట నిలబెట్టుకోవాలి అని రోడ్లెక్కిన ఆశా వర్కర్లను లెక్క చేస్తలేరని ఈడ్చి పడేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ వస్తే మీ జీతాలు 18,000 చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు 18,000 కాదు 18 పైసలు కూడా పెంచలేదు. కోటిలున్న డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర ధర్నాకు దిగినరో ఆశా అక్కలు. ఇంకేమున్నది, వాళ్ళు ఎంతమంది వచ్చిండ్రో అంతేమంది పోలీసులను దించింది సర్కారు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టే ధర్నా చేయనీకుంటా పోలీసుల వ్యాన్ ఎక్కించి పనిచేసిండ్రు పోలీసులు. అబ్బబ్బా గింత ఘోరమా? మాట మీద నిలబడే పార్టీ అని నమ్మి గెలిపిస్తే మమ్మల్ని నట్టేట ముంచిండ్రు. ఇప్పటికీ చాలా సార్లు ధర్నాకు దిగినాం. కొందరు పానాలు పోయేటట్టయి దావఖాన్లలో పడ్డా కూడా సర్కారుకు మా మీద జాలి కలుగుతలేదు. ఇంత అన్యాయం ఉంటదా? మా జీతాలు పెంచకుండా జీవితాలతో ఆడుకుంటా ఎందుకు ఈ డ్రామాలు అని నేర్చుకుంటా చెప్తున్నారు ఆశా వర్కర్లు. పాపం
కాలు నొచ్చినా కంతలు నొచ్చినా ఊర్లలో అందరి ఆరోగ్యాలు కాపాడుతున్న వాళ్ళను గిట్లనేనా చూసేది అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్.